Hello Andy, I am Dr. Bhargavi, consultant gynecologist and fertility specialist in Aishwarya Fertility Center, Kokapet. ఈ రోజు మనం fallopian tubes blockage అవడానికి గల కారణాలు ఏంటి, దీన్ని గుర్తించడం ఎలా, దీని గురించి తెలుసుకుందామండి. ఈ fallopian tubes అంటే మెయిన్ గా మనకి యూట్రస్ కి ఓవరీస్ కి మధ్యలో గల కనెక్షన్. ఈ fallopian tubes మెయిన్ గా ఫర్టిలైజేషన్ కి చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి నెల ఆడవారిలో ఒక ఎగ్ అనేది రిలీజ్ అయ్యి ట్యూబ్స్ లోకి ఎంటర్ అవుతుంది. అదే టైంలో హస్బెండ్ అండ్ వైఫ్ మీట్ అయినప్పుడు స్పర్మ్స్ అనేవి యూట్రస్ లోకి ఎంటర్ అయ్యి ట్యూబ్ కి చేరుకొని ట్యూబ్ లోకి ఎంటర్ అవుతాయి. ఇక్కడే ఎగ్ అండ్ స్పర్మ్ రెండు కలిసి ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. సో అందుకని ట్యూబ్స్ అనేవి మనకి ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఇంపార్టెంట్. ఈ fallopian ట్యూబ్స్ బ్లాక్ అవ్వడానికి గల కారణాలు ఏంటి? ఫస్ట్ వచ్చేసి మెయిన్ థింగ్ ఇన్ఫెక్షన్స్లో కూడా టీబీ ఇన్ఫెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. టీబీ ఇన్ఫెక్షన్ ఉన్నవారిలో ఏంటంటే ట్యూబ్లోనూ యూట్రస్లోనూ అతుకులు అనేవి ఫామ్ అవుతాయండి. ఈ అతుకులు ఫామ్ అయిన చోట మనకి ట్యూబ్ ఫంక్షన్ అనేది తగ్గిపోతుంది. దీంతో మనకి ప్రెగ్నెన్సీ రావడం చాలా కష్టం అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎండోమెట్రియోసిస్లో ఇది ఏంటంటే నార్మల్గా ఆడవారిలో మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అనేది యూట్రస్ నుంచి బయటకు వచ్చేస్తుంది ప్రతి నెల. కానీ కొంతమందిలో ఏంటంటే ఈ మెన్స్ట్రువల్ బ్లడ్ అనేది రివర్సల్ ఫ్లో జరిగి ట్యూబ్స్లోకి ఓవరీస్ దగ్గరికి చేరుకుంటుంది. మనకి ఈ బ్లడ్ రివర్సల్ ఫ్లో వల్ల బ్లడ్ అక్కడ ఉండిపోయి చేరుకుపోయి అక్కడ మనకి అతుకులు అనేవి ఫామ్ అవుతాయి. దాంతో కూడా మనకి ట్యూబల్ ఫంక్షన్ అనేది పోతుంది. నెక్స్ట్ వచ్చేసి సర్జరీస్. ప్రీవియస్గా ఏమైనా అబ్డామినల్ సర్జరీస్ జరిగినా కానీ, యూట్రస్కి సంబంధించి ఏమైనా ఫైబ్రాయిడ్స్ రిమూవల్ కానీ, లేకపోతే సిజేరియన్ కానీ ఇలాంటి సర్జరీస్ అయినా కూడా అలాంటి వారిలో కూడా మనకి అతుకులు అనేవి ఫామ్ అవుతాయి లోపల. సో దాంతో కూడా మనకి ట్యూబ్స్ ఫంక్షన్ అనేది పోతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ ఎవరికైనా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అంటే ట్యూబ్స్లో ప్రెగ్నెన్సీ రావడం, దాంతో ట్యూబల్ సర్జరీస్ ఏమైనా జరిగినా కూడా మనకి ట్యూబ్ ఫంక్షన్ అనేది పోతుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ అనేది తక్కువగా ఉంటుంది వీళ్ళలో. ఈ ట్యూబల్ బ్లాకేజ్ అనేది తెలుసుకోవడం ఎలా, దీనికి ఎలాంటి టెస్టులు చేయాలి? ఫస్ట్ వచ్చేసి హిస్టోసాల్పింజోగ్రఫీ. పీరియడ్స్ వచ్చిన తర్వాత డే 8 ఆర్ డే 9న చేస్తామండి. ఇది కొద్దిగా పెయిన్ఫుల్ ప్రొసీజర్. దీనిలో ఏంటి అంటే యూట్రస్లోకి ఒక డై అనేది పుష్ చేస్తాం. అదే టైంలో మనం ఎక్స్రేస్ అనేవి తీస్తాం. ఎక్స్రేస్లో మనకి పుష్ చేసిన డై 2 ట్యూబ్స్ నుంచి బయటకు వస్తుంది అంటే ట్యూబ్స్ 2 ఓపెన్ ఉన్నట్టు. ఒకవేళ ఏ సైడ్ అయినా మనకి ట్యూబ్ స్పిల్లేజ్ కనపడకపోతే ఆ సైడ్ ట్యూబ్లో బ్లాకేజ్ ఉన్నట్టు గుర్తిస్తాం. నెక్స్ట్ వచ్చేసి సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ. ఇందులో ఏంటి అంటే డైకి బదులు సెలైన్ పుష్ చేస్తాం. సెలైన్ పుష్ చేసినప్పుడు మనం స్కాన్లో అబ్జర్వ్ చేస్తాం 2 ట్యూబ్స్ నుంచి బయటకు వస్తుందా లేదా అనేది. ఏదైనా ట్యూబ్ నుంచి మనకి సెలైన్ బయటకు రాకపోతే ఆ ట్యూబ్ బ్లాక్ ఉన్నట్టు గుర్తిస్తాం. నెక్స్ట్ వచ్చేసి లాప్రోస్కోపీ. ఈ లాప్రోస్కోపీలో మనం పుష్ చేసిన డై బయటకు వస్తుందా లేదా అనేది డైరెక్ట్గా మన కళ్ళతోనే చూస్తామండి. అందుకనే దీన్ని గోల్డ్ స్టాండర్డ్ ప్రొసీజర్ అండి. ఈ ట్యూబల్ బ్లాకేజ్ ఉన్నప్పుడు మేము న్యాచురల్గా కన్సీవ్ అవుతామా లేదా అనేది చాలా మంది ఆడవారిలో ప్రశ్న ఉంటుందండి. సింగిల్ ట్యూబ్ బ్లాకేజ్ ఉన్నప్పుడు మాత్రం న్యాచురల్గా కన్సీవ్ అవ్వచ్చు, కానీ కొంచెం సక్సెస్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. అదే బైలేటరల్ ట్యూబ్స్ 2 ట్యూబ్స్ బ్లాక్ ఉంటే మాత్రం ఖచ్చితంగా IVFకి వెళ్ళాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.